హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ షాపింగ్ అండ్ కుకింగ్. నేను మీ ప్రసన్న. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. స్టే హోమ్, స్టే హ్యాపీలీ, స్టే సేఫ్లీ. హెల్తీగా ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యంగా ఉండండి. హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటంటే, వర్షాకాలంలో సాయంత్రం టైంలో కొద్దిగా ఆ వర్షపు జల్లులు అలా అలా పడుతూ ఉంటే వేడివేడిగా సమోసా, పకోడీ ఎప్పుడూ తింటూ ఉంటాం కదా. ఇప్పుడు కొంచెం హెల్తీగా ఈ కాబూలి శనగల్ని గుగ్గిలు చేసుకొని తిందాం వచ్చేయండి. వెయిట్ కొంచెం దీనివల్ల యూజెస్ ఏంటో కొంచెం చూద్దామండి. ఏంటంటే, ఇవి తినటం వల్ల మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అప్ అండ్ డౌన్ కాకుండా ఎలా ఉండాలో అలా కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే బోన్స్కి చాలా మంచిది, స్ట్రాంగ్గా ఉంటాయి. కాబూలి శనగలు వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. డైలీ ఇవి నానబెట్టుకొని మొలకలు చేసుకొని తిన్నా కూడా వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. హార్ట్కి కూడా చాలా మంచిది ఇది. దీంట్లో ఫైబర్, విటమిన్ సి అలాగే B6 ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట. సో మీరు అందరూ కూడా ఖచ్చితంగా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి కానీ దీన్ని ట్రై చేయండి. సో ఇంకా మరి వీడియోలోకి వెళ్తే, ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ కాబూలి శనగల్ని తీసుకొని నానబెట్టుకోవాలి. మనం ఏ రోజు ఈవినింగ్ అయితే తిందాం అనుకుంటున్నామో ఆ రోజు మార్నింగ్ లెగవగానే వీటిని నానబెట్టుకోవాలి. వీటిని డైరెక్ట్గా మనం ఉడికించలేము. సో మార్నింగ్ నానబెట్టుకొని సాయంత్రం మనం ఒక 4-5 విజిల్స్ అలా వచ్చిన తర్వాత వీటిని చేసుకోవాలి ముందుగా. అయితే ఇవి డైరెక్ట్గా అయితే కనుక మీరు కనీసం ఒక 20 విజిల్స్ వచ్చినా కూడా అవి ఉడకవు, అంత ఇదిగా ఉంటాయి. అందుకనేసి ఖచ్చితంగా మార్నింగ్ లేచిన తర్వాత వీటిని ఫస్ట్ నానబెట్టుకోవాలి. ఇలా వీడియో ఎందుకు తీసా అనుకుంటున్నారా? గాజు గ్లాస్లో వాటిని అలా చూస్తుంటే నాకెందుకు అలా కాసేపు చూడాలనిపించింది. అందుకే ఆ గాజు గ్లాస్ చుట్టూ ఆ కెమెరాని తిప్పుతూ ఉన్నాను. నేనైతే చాలాసేపు తిప్పుతూ కొంచెంసేపు దాంతో చూస్తూ ఉన్నాను. దీనివల్ల బెనిఫిట్స్ అయితే మీరు కూడా విన్నారు కదండి. సో అప్పుడప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి చూడండి, ఇవి నాని వాటర్ కొద్దిగా చేంజ్ అయ్యి చూసారు కదా, ఈవినింగ్ కల్లా అలా అవుతాయి అన్నమాట. చూడండి, మార్నింగ్ వేసినప్పుడు అడుగున ఎక్కడో ఉన్నాయి, అవి బాగా ఉబ్బి ఈ విధంగా అవుతాయి అన్నమాట. ఇలా అయిన తర్వాత ఒక్కసారి మనం వాష్ చేసుకుందాము. వాష్ చేసిన తర్వాత వీటిని మనం ప్రెషర్ కుక్కర్లో వేసుకుందాం. చూడండి, వాటిని నాకెందుకో చాలా బాగా నచ్చాయి. అవి ఆ బౌల్లో అవి ఉంటే చెప్పాను కదా ఇందాక కెమెరా చాలాసేపు తిప్పానని. ఈవినింగ్ కూడా అలాగే చేశాను. కొంచెంసేపు వాటితో అలా ఎందుకో వాటిని మనం చిన్నప్పుడు కూడా ఏదైనా నచ్చితే వాటితో కొంచెం సేపు ఉంటాం కదా, అలాగే చేశాను నేను ఈరోజు. ఇంకా సొల్లు లేకుండా ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం తొందరగా. ప్రెషర్ కుక్కర్ తీసుకోండి, దాంట్లో నానబెట్టిన శనగలు వేయండి. శనగలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మరి కొంచెంగా వాటర్ అయితే కనుక అవి అడుగంటుతాయి, ఎందుకంటే వీటికి కొంచెం మనం ఎక్కువ విజిల్స్ రావాలన్నమాట. దీంట్లో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. దీనికి వచ్చేసి 5 to 6 వరకు విజిల్స్ రావాలి. అంటే చిన్న మంట పెట్టారంటే కనుక 3 విజిల్స్ సరిపోతుంది. అదే పెద్ద మంట పెడితే 5 వరకు రావాలి విజిల్స్. మా కుక్కర్ ఏంటో చిన్న మంట పెడుతుంటే సరిగ్గా రావట్లేదు, అందుకోసం అనేసి పెద్ద మంట పెట్టేసి 5-6 విజిల్స్ రానిచ్చేసాను. అయిపోయింది. వెంటనే తీయద్దు, కొంచెం సేపు చల్లారిన తర్వాత తీద్దాం. సో ఇప్పుడు ఇంకా ఇవైతే ఉడికాయండి. వీటిని మరీ మెత్తగా ఉడికించుకోవద్దు. కొంచెం అంటే మరీ మెత్తగా అయిపోయాయంటే కనుక మనం చోలే భతురాకి కర్రీ చేసుకుంటాం కదా, చోలే కర్రీ లాగా దానికి కావాల్సిన అంత మెత్తగా చేసుకోకూడదు, కొంచెం తక్కువగా చేసుకోవాలి. వీటిని మనం ఇప్పుడు వడకట్టుకుందాం. అదే కర్రీకి అయితే కనుక వాటర్ పక్కన పెట్టేసి మనం కర్రీలో యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం చేస్తుంది గుగ్గిళ్ళు కదా, సో వాటర్ అనేది అవసరం లేదు. వాటర్ అనేది మనం పారపోసుకోవచ్చు. పారపోసి మళ్ళీ నేను సేమ్ అదే కుక్కర్లోనే ఇప్పుడు నేను తాలింపు కూడా దాంట్లోనే పెడుతున్నాను.
ఇప్పుడు దీన్నన్నిటిని ఒక గిన్నెలోకి నేను తీసుకున్నాను చూడండి. ఈ విధంగా ఫస్ట్ ఒక గిన్నెలోకి లేకపోయినా అసలు పర్వాలేదు, దాంట్లో ఉంచుకున్నా కూడా పర్వాలేదు. నేను ఏదో స్టైల్గా ఒక గిన్నెలోకి తీసాను. మీరు ఆ స్ట్రైనర్ని అలాగే యాజ్ ఇట్ ఈస్గా పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు సేమ్ అదే కుక్కర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఎక్కువగా యాడ్ చేయొద్దండి, ఎందుకంటే మరీ ఆయిలీగా ఉంటుంది. అందుకోసం కొద్దిగా ఆయిల్ తీసుకోండి. జస్ట్ ఒక 1 స్పూన్ ఆ 2 స్పూన్స్, అంతకంటే ఎక్కువ యాడ్ చేయొద్దు. కొద్దిగా తాలింపు గింజలు వేసుకున్నాను. చూడండి, నూనె చాలా తక్కువగా ఉంది, అర్థమవుతుంది మీకు. అవి నేను తాలింపు గింజలు వేసినప్పుడు అవి ఎక్కువ మునగలేదు కదా, తాలింపు గింజలు అనేది. అలా తక్కువగా యాడ్ చేసుకోండి ఆయిల్ని. ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిమిన పచ్చిమిరపకాయలు, చాలా అంటే చాలా సన్నగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి. ఎందుకంటే పెద్దగా కట్ చేశారంటే అవి తినేటప్పుడు అది తగిలింది అంటే కారం అనేది మనకి ఎక్కువగా తగులుతుంది, మనకు ఆ ఫీల్ రాదు. అదే చాలా సన్నగా కట్ చేసామనుకోండి, లైట్ స్పైసీ అనేది తగులుతుంది, అప్పుడు బాగుంటుంది ఆ శనగలు తింటుంటే. ఇదనే కాదు, మనం ఎప్పుడు గుగ్గిళ్ళు చేసినా కూడా చిల్లీ అనేది చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాం. వీటిని కూడా మరీ మెత్తగా చేసుకోవద్దు, కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఎందుకంటే మనం పల్లి శనగలు తినేటప్పుడు అవి కూడా కొద్దిగా లైట్గా కంచిగా తగులుతుంటే బాగుంటుంది అన్నమాట. అలాగే కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర. కరివేపాకును కూడా రెమ్మలు వేయద్దు, చాలా సన్నగా స్మాల్ పీసెస్గా కట్ చేసామంటే దాంతోపాటు తినేస్తాం మనం కరివేపాకు వల్ల యూజెస్ ఏంటో కూడా అందరికీ తెలిసిందే, కళ్ళకి చాలా మంచిది. అందుకోసం అనేసి ఎప్పుడైనా సరే కరివేపాకుని మనం కర్రీస్లో కానీ దేంట్లో కానీ యాడ్ చేసేటప్పుడు అలా సన్నగా కట్ చేసామనుకోండి, పిల్లలు దాన్ని పక్కకు తీసే ఛాన్సే ఉండదు. అందుకోసం అనేసి కరివేపాకుని చాలా సన్నగా కట్ చేసుకోండి. ఇవన్నీ ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత శనగలు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోండి. బాగా ఉంచుకొని ఒక 2 మినిట్స్ అలా ఉండండి, జస్ట్ 2 మినిట్స్, అంత ఎక్కువసేపు అక్కర్లేదు. ఇవి అయిపోయిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కొబ్బరి తురుముని యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది దీంట్లో మనం తినేటప్పుడు. ఉడకబెట్టిన వాటిలో ఎప్పుడన్నా కొబ్బరి తురుము వేసుకుంటే చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. కొబ్బరి తురుము వేసిన తర్వాత జస్ట్ ఒక 1-2 మినిట్స్ ఉంచండి, అంతకంటే అక్కర్లేదు. ఎందుకంటే జస్ట్ మనం గుగ్గిల కోసమే కాబట్టి మనం ఆల్రెడీ అవి బాయిల్ చేసాం కదా కాబూలీ శనగలు, అందుకోసం జస్ట్ అవి కాబూలీ శనగలు మనం ఉడికించుకుంటే మిగిలిన ప్రాసెస్ అంతా కూడా జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకంతే, అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వేడివేడి కాబూలీ శనగల గుగ్గిళ్ళు రెడీ అయిపోయాయి. సాయంత్రం చాలా బాగా ఎంజాయ్ చేయండి తింటూ. అలాగే మీ పిల్లలకి కూడా హెల్తీ ఫుడ్ని అందించండి. ఇవి తింటూ ఈవినింగ్ టైంలో అయితే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎవరైతే తింటున్నారో వాళ్ళందరూ కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. బాయ్.